జనాంగమని తెలియపరుస్తున్నాడు. మనం ఒక ప్రత్యేకమైన జనాంగం, మన పాఠం అది. ఒక ప్రత్యేక జనాంగము, స్పెషల్ పీపుల్ మన అందరం కూడా. ప్రత్యేకమైన జనాంగం, ఇది పాఠం. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కొరింథీయులు రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18 వరకు చదువుకున్నాం ఆ విషయాన్ని. ఈరోజు ఇది నేర్చుకుంటాము. పూర్తయితే అయింది, లేదంటే మిగతా భాగాన్ని కూడా మనం జాగ్రత్తగా చదువుదాము. ఇక్కడ విషయం ఏమిటంటే, దేవుడు ఈ భూమి మీద మొదటి నుంచి కూడా ప్రజలను ఏర్పాటు చేసుకొని తన ప్రజలు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడండి. అది విషయం. అంటే తన ప్రజలు ప్రత్యేకంగా ఉండవలనని దేవుడు ఎల్లప్పుడూ కోరుచున్నాడు. తన ప్రజలంటే ఆయన వారు. తన ప్రజలు ప్రత్యేకముగా ఉండవలనని దేవుడు ఎల్లప్పుడూ కోరుచూ ఉన్నాడు. అంటే అతనికి ఇదొక కోరిక, అందుకే ఏర్పాటు చేసుకుంటున్నాడు. అంటే ఎందుకు? అతనికి ఇష్టమైంది అదే. చాలామంది అంటారు, ఎందుకండి మాతో కలవరు? ఏమండి మాకు ఏంటండి అంత ఇది? మీరు ఒకవేళ నమ్ముకున్నారు, అంత మాత్రాన మా వాటిలో ఎందుకంటే మీరు పాల్గొరని కొంతమంది అంటారు. కానీ ఇది దేవుడు ఎల్లప్పుడూ కోరుకున్నాడు. గత బుధవారం నాడు 3 దేవుని రాజ్యంలోకి చేర్చబడ్డారు. ఆ 3 ఒక ప్రత్యేక జనాంగంలోకి చేర్చబడ్డారు. అది విషయం. వారిని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ ప్రత్యేకపరచుకోవటం అనేది మనం ఎప్పుడూ చూస్తాం బైబిల్లో. ఈ ప్రత్యేకంగా ఉండాలనేది దేవుడి కోరిక. అసలు ఆయన కోరిక ఇది. తన ప్రజలు ప్రత్యేకంగా ఉండవాలని దేవుడు ఎల్లప్పుడూ కోరుతున్నాడు. అది ఈరోజు కాదు, ఈ విజయనగరంలో మనం ఉన్నాం కాబట్టి విజయనగరంలో ఇలాగా జరుగుతుంది, మిగతా చోట్ల ఎక్కడ జరగలేదు అనడానికి లేదు. అంతేకాకుండా దేవుడు అధికారముతో దాన్ని అడుగుచున్నాడు. రెండోది ఏంటంటే, దేవుడికి మన మీద అధికారం ఉంది. అధికారముతో దానిని అడుగుచున్నాడు. ఇది ముఖ్యమైనది. అతనికి అధికారం ఉంది, అడుగుచున్నాడు. అధికారం ఆయనకి ఎలా వచ్చిందంటే, ఆయన సృష్టికర్త కాబట్టి అధికారం ఉంది. ఇది గుర్తుంచుకోండి. ఆయన సార్వభౌముడు, ఆయన సర్వాధికారి, ఆయన సృష్టికర్త, ఆయన సర్వోజ్ఞుడు, ఆయన నిత్యుడు, ఆయన యుగయుగాలు ఉండేవాడు, తరతరాలు ఉండేవాడు. అతనికి వేరుగా ఏదీ లేదు, అన్నిటికైన మూలము. అందుచేత ఆయన ప్రజలకు మాత్రం ఆయన తప్పకుండా ప్రత్యేకంగా ఉండాలని కోరుకునేటప్పుడు ప్రత్యేకంగానే ఉండాలి. ఒకవేళ మేము ఉండము అనటానికి మనకు అవకాశం లేదు. బయట ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, మేము ఉండము, నువ్వు చెప్పినట్టుగా మేము ఎందుకు వినాలని అనుకోవచ్చు. కానీ ఆయన ప్రజలు ఎప్పుడూ కూడా ప్రత్యేకంగానే ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ కోరుతున్నాడు. అధికారంతో దాన్ని అడుగుతున్నాడు. అధికారం ఆయనకుంది. తర్వాత మనం చూసినట్లయితే ప్రతి యుగము అంటే బైబిల్లో 3 యుగాలు ఉన్నాయి. ఏంటా యుగాలు అనేది మనం చూసినట్లయితే ప్రతి యుగమునందు కూడా 3 యుగాలు. 1 పితరుల యుగము, 2 మోషే యుగము, 3 క్రైస్తవ యుగం. అంటే మనం చూసినట్లయితే ఏ పితరుల యుగము అనేది మనం చూస్తే పితరుల యుగము, పితరుల యుగం ఉంది. మనం అన్ని యుగాలు చూడలేము. ఒకవేళ వీలైతే 2 యుగాలు చూద్దాం మామూలుగా. అంటే తన ప్రజలు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు పితరుల యుగంలో కోరాడు. అలాగా జీవించినట్లుగా మనం చూస్తాము. పితరుల యుగం మనం చూసినట్లయితే అంటే
ప్రత్యేకతను, విడిగా ఉండుటను, పరిశుద్ధతను ఆయన కోరుచున్నాడు. ఇంకా రాసుకుంటే విడిగా ఉండుట, విడిగా ఉండాలని, ఇంకా పరిశుద్ధతను కలిగి ఉండాలని ఆయన ప్రజలు కలిగి ఉండాలని కోరుతున్నాడు. అంటే ఇక్కడ ప్రత్యేకము అనే రాశాను మాట, ఇక్కడ విడిగా ఉండటం అనేది రాసే మాట రెండోది, ఇక్కడ పరిశుద్ధతను కలిగి ఉండటం అనేది ఒక మాట. అది ప్రత్యేకంగా ఉండటము, విడిగా ఉండటము, పరిశుద్ధతను కలిగి ఉండాలి. అన్ని యుగాల్లో కోరాడు. పితరులోకంలో మనం చూసినట్లయితే జాగ్రత్తగా చూడండి. పితరుల యుగంలో ప్రతి కుటుంబము కూడా తండ్రి కానీ లేకపోతే యజమాని కానీ అధీనంలోని నడుచుకునేది. పితరుల యుగంలో తండ్రి కానీ లేక యజమాని, తండ్రే యజమానిగా ఉంటాడు, లేదా భర్త తండ్రి లేక యజమాని అధీనంలోని నీతిగా నిలిచి ఉండవలసిందిగా దేవుడు కోరాడు. పితరుల యుగంలో ప్రతి కుటుంబము తండ్రి లేక యజమాని అంటే భర్త యజమాని ఆధీనంలో నీతిగా ఉండవలసినదిగా కోరాడు. అలాగా కుటుంబం అనేది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ ఫాదరు నీతిగా నడిపించాలి, లేకపోతే భర్త నీతిగా నడిపించాలి, ఆయన అధీనంలో నీతిగా ఉండవలసిందిగా కోరాడు. అంటే ఎప్పుడైనా చూడండి, దేవుడు అంటే ఫాదర్, ఆ ఫాదర్ ఎవరితో మాట్లాడతారంటే ఇంటి యజమానితో మాట్లాడతారు, లేదా తండ్రితో యజమానితో మాట్లాడతాడు. ఈ యజమాని ఏం చేయాలంటే కుటుంబంలో ఉన్న సభ్యులందరితోని తండ్రి ఏం చెప్పాడో, దేవుడు ఏం చెప్పాడో చెప్పాలి. దేవుడు ఆ ఇంట్లో భార్యకి చెప్పాలి, ఇంట్లో పిల్లలుంటే పిల్లలకు చెప్పాలి, ఇంట్లో పనివారు ఉంటే పనివారు అందరికీ చెప్పాలి, అందరినీ నడిపించుకోవాలి. ఈ కుటుంబం అంతా కూడా యజమాని అధీనంలో ఉంటుంది. యజమాని దేవుడి అధీనంలో ఉంటాడు. అది అప్పుడు కోరుకున్నాడు అలాగా. అప్పుడు యజమాని నీతిగా నడిపించాలి, నీతిగా ఉండవలసిన వాడుగా ఉన్నాడు. అది మనం ఇద్దరు కుటుంబాలు చూద్దాము. జలప్రళయం వచ్చిన తర్వాత నోవహు అతని కుటుంబాన్ని గురించి మనం ఆలోచిస్తే ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయం తీయండి. ఈ 6వ అధ్యాయంలోని మనం చూస్తే 11వ వచనం ఇక్కడ చూడండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉందంటే అర్థం ఏంటంటే, భూలోకం అంటే మనుషులందరూ చెడిపోయారు. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. చూసారండి. కానీ భూలోకం ఇలా ఉండేటప్పుడు మనం చూసినట్లయితే అక్కడ ఒక కుటుంబం మాత్రం వేరుగా ఉంది. ఎవరా కుటుంబము? నోవహు కుటుంబము. నోవహు కుటుంబంలో పితరుల యుగంలో ఉన్నాడు నోవహు. నోవహు నీతిమంతుడని 9వ వచనంలో రాశాడు. నోవహు నీతిపరుడును తన తరములో నిందలేనివాడుగా ఉండను. నోవహు దేవుడితో నడిచినవాడు. అందుకు తన 3 కొడుకుల్ని 3 కోడల్ని తన ఇంట్లో ఉన్న భార్యను నెమ్మదిగా నడిపించుకున్నాడు. అందుకు నోవహు ప్రత్యేకింపబడ్డాడు. అందుకే జలప్రలయంలోని ఆ కుటుంబం మాత్రమే ఉండి మిగతా వాళ్ళందరూ చనిపోయారు, మరణించారు. అంటే నోవహు అతని కుటుంబాన్ని నీతిగా పరిపాలించుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యమని ఆజ్ఞాపించాడు. తను ఆజ్ఞాపించబడ్డాడు. తన పిల్లలకు కూడా, తన భార్యకు కూడా, తన కోడలకు కూడా మనం చేయాలి, మనం ఇలా చెయ్యాలి అని దేవుడు చెప్పాడు. మీరు నా మాట వినండి, మనం అందరం కలిసి చేద్దాము అని ఒప్పించాడు. ఈరోజు కూడా ఎవరైనా కూడా సంఘంలో ఉంటే
సంఘము అనే దాంట్లో నువ్వు ఉండాలి, నేను ఉండాలి, మన పిల్లలు ఉండాలని భార్యాభర్తలు మాట్లాడుకోవాలి. భార్య ఒకవేళ నమ్ముకోకపోతే భార్యకి భర్త చెప్పాలి, భర్త నమ్ముకోకపోతే భర్త భార్యకి చెప్పాలి. ఇలా ఒకరికొకరు చెప్పుకొని తప్పకుండా మనకి ఆధారము ఇదిగో ఇదే, ఈ గ్రంథమే ఆధారం. మనకి దేవుడిచ్చాడు ఈ గ్రంథాన్ని. మనం ఏదైనా పిల్లలకు పెళ్లి చేయాలన్నా, మనం ఏం చేయాలన్నా దీన్ని బట్టే చేయాలి తప్ప మనకు నచ్చినట్లుగా మనం చూడకూడదు. ఉద్యోగమైనా వ్యాపారమైనా ఇదే ఆధారం అని చెప్పి వారిని నెమ్మదిగా ఒప్పించి అందులోకి తీసుకొని రావాలి. అది ప్రత్యేక జనాంగం. ఆనాడు నోవాహు వాళ్ళలోనికి అందరూ వచ్చారు. రాకపోయి ఉంటే లోతు భార్యలాగా బయట ఉండిపోతారు. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన జనాంగంతో దేవుడు వ్యవహరిస్తున్నాడు. దేవుడు కోరిక ఏంటంటే తన ప్రజలు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అదే అతడు ఎప్పుడూ కోరుతున్నాడు, ఎల్లప్పుడూ కోరుతున్నాడు. ప్రతి కుటుంబంలో కూడా ఆనాటి కాలంలో తండ్రి చెప్పేవాడు. ఏం చెప్పేవాడంటే మనం ఇలా ఉండాలి అని. ఆ పితరుల యుగంలో అలాగా వారందరితో మనం చూడొచ్చు. మీకు ఇంకొక సంగతి, అబ్రహాం ఉన్నాడు అనుకోండి. అబ్రహాము ఊరనే పట్టణంలో ఉన్నాడు. అబ్రహాం అనే ఊరు, ఆ పట్టణం చాలా పెద్ద పట్టణం, ఎక్కువ మంది జనాంగాలు ఉన్నారు. కానీ దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు కూడాను ఎంత చక్కగా మాట్లాడాడంటే అబ్రహాముని పిలిచాడు. 12వ అధ్యాయంలో మనము అబ్రహాం గురించి చూద్దాం ఒకసారి. ఆదికాండంలోనే 12వ అధ్యాయము 1 నుంచి మనం చదివినట్లయితే, యెహోవా నువ్వు లెగు, ఎందుకు నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి వెళ్ళిపో అన్నాడు. చూసారండి, అంటే దేశము నుండి అబ్రహాము పిలుస్తున్నాడు దేవుడు. అంటే మనం తలుస్తున్న పాఠం ఏంటంటే ప్రత్యేకింపబడటం. దేవుడు ఊరనే పట్టణంలో ఉన్న అబ్రహాంని బయటకు తీసుకొస్తున్నాడు, ప్రత్యేకపరుస్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే దేవుడు ఆ దేశము నుండి, ఆ కుటుంబం నుండి, ఆ ఇంటి నుండి వేరైపో మొదట అని ప్రథమంగా కోరాడు. అది అతని కోరిక. ఎవరి కోరిక? దేవుని కోరిక. నువ్వు వచ్చే బయటికి, ముందు దేశం నుంచి బయటికి రా. మీ ఇంటి వారు వస్తారా? మీ ఇంటి వారు బయలుదేరినప్పుడు అడుగుతారు, ఏం అబ్రహాం వెళ్ళిపోతున్నావు, ఏటైంది నీకు? దేవుడు నన్ను రమ్మని పిలుస్తున్నాడు, వెళ్ళిపోతున్నాను అని నువ్వు చెప్పు. మరి మనం దేవతలను దేవుళ్ళు పూజించుకోవటం లేదంటే, ఈ దేవతలు దేవుళ్ళు నిజమైన వారు కాదు, అబద్ధం ఇదంతా. వీటన్నిటినీ మీరు పూజిస్తున్నారు, వీటి వల్ల మీకు ఏం ప్రయోజనం లేదు. నన్ను సజీవుడైన దేవుడు రమ్మంటున్నాడు, వెళ్ళిపోతున్నాను అని ఆ దేశం నుండి, ఆ ఊరు నుంచి, ఆ పట్టణం నుండి, ఆ కుటుంబం నుండి, ఆ బంధువుల యొద్ద నుండి చాలామంది అబ్రహాం దగ్గరకు వచ్చి అడిగి ఉంటారు, ఏమి మేము నమ్ముకున్న దేవుళ్ళు ఎంతవరకు నువ్వు కూడా పూజించావు కదా, ఇప్పటికీ అప్పటికి తేడా ఏమిటి, ఏమైనా ప్రత్యేకత ఉందా? ఒకవేళ అడగొచ్చు, ఇంతవరకు మా చర్చిలో ఉన్నావు కదా, మా సంఘంలో ఉన్నావు కదా, ఇప్పుడేంటి అదేదో క్రీస్తు సంఘం అని వెళ్ళిపోతున్నావు అని అడగొచ్చు ఎవరైనా. సత్యములో ఉన్నాము, బైబిల్లో ఉన్నది ఏదో అది మాత్రమే మనము పాటించవలసిన వారమై ఉన్నాము, దాన్ని నమ్మవలసిన వారమై ఉన్నాము. మనుషులు చెప్పిన కల్పనా కథలు ఇలాంటివి మనం నమ్మవలసిన పని ఏమీ లేదు. అందుకు వెళ్ళిపోతున్నాం, అందుకు మళ్ళా రెండోసారి బాప్తిజం తీసుకుంటున్నాం, అంతే. ఇది సత్యము. కాబట్టి సత్యము కాకుండా ఏదైనా ఉంటే, అసత్యం ఉంటే అందులోనే మనము ఎంతకాలం ఉన్నా దాన్ని దేవుడు అంగీకరించేవాడు కాదు. అందుకు ఇప్పుడు మన బాధ్యత ఏమిటంటే, ఎంతోమందికి ఆ పట్టణం నుంచి, ఆ ఊరు నుంచి, ఆ దేశం నుండి నువ్వు ముందు ప్రత్యేకింపబడు అని చెప్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈ భూమి మీద ఉన్న కాలంలోని పితరుల యుగం నుంచి కూడా దేవుడు ఏం కోరుతున్నాడు అంటే, నీవు ప్రత్యేకంగా ఉండాలి, నువ్వు పరిశుద్ధతతో ఉండాలి, నీవు విడిగా ఉండాలి. నువ్వు ప్రభువా నేను ఈ ఊరు చివరిలో చిన్న ఇల్లు కట్టుకొని ఉంటాను ప్రభువా, నన్ను ఇక్కడే ఉంచు అని అబ్రహాం అడిగాడా? అబ్రహాం అన్నాడా?
ప్రభు నన్ను ఎక్కడ తీసుకెళ్తావో చెప్తే నేను వస్తానన్నాడా? అతడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా కూడా ప్రయాణం మొదలుపెట్టాడు. దేవుడి మీద ఉన్న విశ్వాసం అది, దేవుడి మీద ఉన్న నమ్మకం, విధేయత చూపించాడు. కానీ ఈ భూమి మీద దేవుని యొక్క పిలుపును అంగీకరించిన అబ్రహాము ప్రత్యేకంగా ఉండటానికి, విడిగా ఉండటానికి, పరిశుద్ధతో ఉండటానికి విడిపోయాడు. ఆ ఊరి నుంచి, ఆ పట్టణం నుంచి, ఆ దేశం నుంచి. అంటే మనం తలస్తున్నది ఏంటంటే ఒక ప్రత్యేకమైన జనాంగం అంతే. మనము ఆనాడు అబ్రహాము పిలుపుతో దేశము నుండి, కుటుంబం నుండి, ఇంటి నుండి వేరొకటను ప్రథమంగా కోరుకున్నాడు. దేశము నుండి, పట్టణం నుండి, కుటుంబము నుండి, ఇది ముఖ్యం. కుటుంబం నుండి ముందు బయటికి రా, అప్పుడు నీకేం చేయాలో చెప్తాను. కుటుంబం నుండి వేరొకటను ప్రథమముగా దేవుడు అబ్రహాము నుండి కోరాను. దేవుడు అది కోరాడు. నువ్వు వేరవ్వాలి. నీ దేశంలోనే ఉండకూడదు, నీ పట్టణంలో ఉంటే అవ్వదు, నీ కుటుంబంతో ఉంటే అవ్వదు. నువ్వు వేరైపోయి వచ్చే బయటికి అని అన్నాడు. మరి అంతమందిని వదిలేసి వచ్చేయమంటున్నావు ప్రభా, మరి నేను ఎలా బ్రతకాలి? నీకు అదంతా ఎందుకు? నేను బ్రతికించుకుంటాను. నువ్వు ప్రత్యేకంగా నన్ను ఆరాధించాలి. నువ్వు ఎలాగ ఆరాధించాలో అవన్నీ నీకు నేర్పిస్తాను. నువ్వు బయటకు రా అంటే బయటకు వచ్చాడు. అప్పుడు మనం ఆలోచించినట్లయితే వీటన్నిటి విషయంలో, అంటే దేశాన్ని విడిచిపెట్టడానికి కానీ, పట్టణాన్ని విడిచిపెట్టడానికి కానీ, లేకపోతే కుటుంబాన్ని విడిచిపెట్టడానికి కానీ ఏమాత్రం ఆయన వెనుకాడలేదు. వెనకతల తిరిగిపోయాడు. వెంటనే దేవుని వైపు తిరిగిపోయాడు. అది హెబ్రీ గ్రంథకర్త రాశాడు 11వ అధ్యాయంలో. హెబ్రీకి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాం యొక్క జీవితంలో అతడు ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడో చూడండి. 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు వెళ్ళెను. చూడండి, అతనికి ఇంకో విషయం, దేవుడు తను ఎక్కడ తీసుకెళ్తున్నాడో తెలియదట అతనికి. అప్పుడు మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక వెళ్ళిపోయాడు. అది విశ్వాసం. 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారాల్లో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచున్నాడు. అది కావున ప్రేమైన వాళ్ళారా, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు ఒకవేళ భూమి మీద ఏమై ఉన్నాయో తెలియదు, కానీ దేవుడు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఉండమని కోరుతున్నాడు. ప్రత్యేక జనాంగంగా మనల్ని చేసుకున్నాడు. పితరుల యుగం నుంచి కూడా నోవాహు కుటుంబాన్ని, అలాగే అబ్రహాం కుటుంబాన్ని అలాగే మనం చూసినట్లయితే వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నట్లుగా మనకు కనబడతారు. అప్పుడు రెండోది ఏంటంటే మోషే యుగం. మోషే యుగాన్ని మనం చూద్దాం. మోషే యుగం అన్నా ధర్మశాస్త్ర యుగం అన్నా ఒకటే. ఇప్పుడు మనం రెండో విషయాన్ని మనం చూడబోతున్నాం. మోషే యుగం. ఇక్కడ కూడా వారు ఎలా ఉన్నారో చూద్దాం జాగ్రత్తగా. ఇది కొద్దిసేపు ఆలోచిస్తాము, ఎందుకంటే ఎక్కువ కాలము నిడివి మనం ఇందులో చూడొచ్చు. మోషే యుగం దీన్నే లేదా ధర్మశాస్త్ర యుగం అని పిలుస్తున్నాము. ఇక్కడ వారు ప్రత్యేక జనాంగంగా ఉన్నట్టుగా మనకు కనబడతారు. అసలు మోషే యుగం మనకు చూసినట్లయితే ఎక్కడి నుంచి ప్రారంభించబడిందో ఒకసారి చదువుదాము. నిర్గమకాండము 8వ అధ్యాయం తీయండి ఒకసారి.
నిర్గమకాండము 8వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 8:20. ఎవరి దగ్గర నిలవాలి? ఫరో ఎదుట నిలువు. ఎక్కడికి వెళ్తాడు అతను? ఏటి యొద్దకు పోతాడు. నన్ను సేవించడానికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? మేము వెళ్ళిపోవాలి. నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిము. అంటే మొట్టమొదట దేవుడు ఏటి దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఎందుకట? ఎవరిని తీసుకుని వెళ్ళిపోవడానికి? ఇశ్రాయేల్ ప్రజల్ని. ఎక్కడున్నారు ఇశ్రాయేల్ అప్పుడు? ఐగుప్తులో ఉన్నారు. అంటే దేవుడు యూదులను లేదా ఇశ్రాయేలును ఐగుప్తు వెలుపలకు పిలిచాడు. నెంబర్ 1, దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు వెలుపలకు, లోపల ఉండకూడదు, ఇంకా వాళ్ళు వెలుపలకు పిలిచెను. ఎందుకు వెలుపలకు రమ్మంటున్నాడు? అక్కడే లోపలే ఉండొచ్చు కదా. లోపల వారి మతం వేరు, వారి పద్ధతులు వేరు, వారి ఆచారాలు వేరు, వారి సంస్కృతి వేరు, వారి విధానాలు వేరు. అందుకు మీరు ఎంత మాత్రము లోపల ఉండకూడదు, వెలుపలకు రండి. ఇక్కడ రాసాము అదే. విడిగా ఉండండి, మీరు ప్రత్యేకంగా ఉండండి, వాళ్ళతో ఉండొద్దు. అంటే ఐగుప్తు యొక్క ఆచారాలు, ఐగుప్తీయులు విగ్రహారాధికులు, ఐగుప్తీయులు నిజమైన దేవుడు ఎవరో వారికి తెలియదు. అందుచేత దేవుడు ఏం కోరుతున్నాడంటే, మోషే ముందు వెళ్ళు, బయటికి వెళ్ళి వాళ్ళ లోపలికి వెళ్ళు, ఐగుప్తు లోపలికి వెళ్ళి ముందు వారిని అందరినీ బయటకు తీసుకొచ్చేయి, అప్పుడు నన్ను ఆరాధించండి అని అన్నాడు. అప్పుడు వీరి మతం, ఐగుప్తీయుల మతం వేరు, లేకపోతే ఐగుప్తీయుల యొక్క ఆచారాలు వేరు. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరినీ బయటకు రమ్మంటున్నారు. వెంటనే మోషేని అడిగిన వెంటనే అతను పంపించలేదు. తర్వాత ఏం జరిగిందో మనం చూడవచ్చు. ఆ తర్వాత నిర్గమకాండము 19వ అధ్యాయము, 19వ అధ్యాయము. సీనాయి కొండ వరకు వచ్చారు వాళ్ళు. సీనాయి కొండ వరకు వచ్చిన ఇశ్రాయేల్ జనాంగంతో దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, తనను ప్రత్యేకంగా ఒక నిబంధన ఇస్తున్నాడు వాళ్ళకి. సీనాయి యొద్ద వారు ఏమయ్యారో ఒకసారి చదువుతున్నాను చూడండి. 19వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు నేను చదువుతున్నాను చూడండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి, నువ్వు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలుపవలసినది ఏమనగా, అప్పుడు 4వ వచనం, నేను ఐగుప్తీయులకు ఏమి చేసేతునో మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటేనో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనుల్లో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఏమవుతారు అంటే ఏమిటండి? స్వకీయ సంపాద్యం అంటే నా ఆస్తి అవుతారు, మీరు నా ప్రజ అవుతారు, నా జనాంగం అవుతారు అన్నాడు. అప్పటి వరకు ఇంకా నడిపించుకొని వస్తున్నాడు ఆయన. సీనాయి దగ్గరికి వచ్చినప్పటికి 2 నెలలు పూర్తయింది. 3వ నెల మొదటి రోజు సీనాయి దగ్గరికి వచ్చాడు. సీనాయి కొండ మీదకి అతను వెళ్ళేటప్పుడు యెహోవా పిలిచాడు. వాళ్ళతో ఒక మాట చెప్పు, ఇప్పటి నుంచి మిమ్మల్ని నేను ప్రత్యేకమైన జనాంగంగా చేసుకుంటున్నాను అన్నాడు. అక్కడ సీనాయి కొండ దగ్గర జరుగుతున్న సిచ్యువేషన్ అది. అప్పుడు ఏం చేశాడు తెలుసండి? అప్పుడు 6వ వచనంలో చూడండి ఏమన్నాడు, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలుకోవలసిన మాటలు ఇవే అని చెప్పగా, అదండి
అంటే అప్పటి నుంచి, అంటే ఐగుప్తులో ఉన్నంత వరకు కూడా ఎన్నో శ్రమలు పడ్డారు వాళ్ళు, ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో కఠినమైన దాస్యం చేశారు. అక్కడి నుంచి దేవుడు మోషేని పంపించి ఆ లోపల ఉన్న వారిని బయటకు తీసుకొచ్చేసాడు. ముందు లోపల ఉండేటప్పుడు వారితో నిబంధన చేసుకోలేదు. లోపల ఉండేటప్పుడు ఆయన వారి జనాంగం కాదు, అంటే బయటకు తీసుకొచ్చి చెప్తున్నాడు, వీరు ఇక్కడి నుంచి నాకు ప్రత్యేకమైన జనాంగం, వీరు నా సొత్తు, నా స్వకీయ సంపాద్యం అని చెప్పాడు. అప్పటి నుంచి వారికి ఒక చట్టం ఇచ్చాడు. మీరు ఇక్కడి నుంచి ఇంతవరకు ఐగుప్తులో నచ్చినట్లుగా బ్రతికారు, మీకేమీ తెలీదు, ఇక నుంచి మాత్రం మీరు నా ధర్మశాస్త్రం ప్రకారం బ్రతకాలి, ఎందుకంటే నా జనాంగం కాబట్టి నా ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరించాలని చెప్పాడు. అప్పుడు సీనాయి కొండ దగ్గర వివిధమైన ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో 606 ఆజ్ఞలు, 613 ఆజ్ఞలు ఇచ్చాడు అక్కడ వారందరికీ కూడా. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే సీనాయి వద్ద వారు ఒక ప్రత్యేక జనాంగముగా ఏర్పడ్డారు. సీనాయి అనేది కొండ పేరు. సీనాయి వద్ద వారు ఒక ప్రత్యేక జనాంగముగా ఏర్పడిరి. ఇంకా వీళ్ళు ఎవరితోనైనా కలవటానికి లేదు, ఏర్పడిరి. మొదటి నిర్గమకాండము 19వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు, అలాగే మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 53వ వచనం చదవండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 53వ వచనం. ఇక్కడ కూడా మీరు తీయండి, అందరూ కూడాను చూడండి. వచనాలు చూడకుండా మనం చూడకూడదు. మనం వచనం చూద్దాం. చదవండి 8:53. చూసారండి, ఈ ఎనిమిదో అధ్యాయంలోని ఇది ఎవరు ప్రార్థన అంటే సొలొమోను చేస్తున్న ప్రార్థన. సొలొమోను ఏమని చెప్తున్నాడు చూడండి. ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులో నుంచి రప్పించినప్పుడు, ఐగుప్తులో ఉండేటప్పుడు చేసుకున్నాడా, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత చేశాడా? అమ్మా, ఐగుప్తులో ఉండేటప్పుడు నిబంధన చేసుకున్నాడా, బయటకు వచ్చిన తర్వాత? ఇప్పుడు మొన్న 3 రక్షణ పొందారు కదా, మనం కూడా రక్షణ పొందాం కదా. మనం లోకంలోంచి బయటకు వస్తామంటేనే నిబంధన చేస్తాడు ఆయన. నేను అక్కడే ఉంటానంటే నీతో నిబంధన లేదు. ఎప్పుడైనా ఆయన చేసుకున్న ఒప్పందం ఎలా ఉంటుందంటే బయటకు వచ్చిన తర్వాత ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఐగుప్తులో నుంచి రప్పించేసి బయటికి అప్పుడు వారితో ప్రమాణం చేశాడు. ఏమనంటే, మీరు నాకు ప్రజలు, నేను మీకు దేవుణ్ణి, మీకు నేను ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాను, ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా మీరు జీవించాలి, ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, విడిగా ఉండాలి మీరు అని చెప్తాడు. లోపల ఉన్నప్పుడు విడిగా ఉండటానికి అవకాశం లేదు. లోకంలో ఉంటే మనం విడిగా ఉండం. మనం సంఘంలోకి వచ్చామంటే అర్థం ఏంటంటే విడిగా ఉండటానికి వచ్చాం, ప్రత్యేకంగా ఉండటానికి వచ్చాం. ఆ విషయాన్ని చెప్తున్నాడు. నీ స్వాస్థ్యం అగునట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించితివి కదా. అంటే ఇశ్రాయేలుకి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడో చూడండి దేవుడు. మోషే కాలమందు, మోషే యుగంలో జరిగిన సంగతిని మనం చూస్తున్నాం. పితరుల యుగంలో కూడా కొంతమంది పితరులు వారి కుటుంబాలు నీతి న్యాయాలతో నడిపించుకున్నారు, వారి ఇంట్లో ఉన్న వారందరినీ కూడాను. దానికి ఉదాహరణ నోవాహు కుటుంబం, అబ్రహాము కుటుంబం, వీళ్ళందరూ నడిచారు అలాగా. అలాగే మోషే కాలానికి వచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు మొదటి రాజుల గ్రంథంలోనే 9వ అధ్యాయం పక్కనే చూడండి అందరూ కూడాను. ఇక్కడ మరో కండిషన్ ఏంటంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండాలి, తప్పక అనుసరించాలి. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినప్పుడు మాత్రం కొంతమంది ఏం చేస్తారంటే
అటు ఇటు మార్చేసుకుంటాం మనం కూడాను. విశ్వాసులు కాకుండా అన్యులకి ఇచ్చి పెళ్లి చేసేయడము, లేకపోతే విశ్వాసులు కాకుండా వేరొక సంఘాలకి ఎవరికో మొత్తం మీద అంతా చేస్తాం. అలాగే కొన్ని చోట్ల ఏదైనా మనం ఎవరి దగ్గరికైనా మన బంధువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఈ పండగల్లో వాటిలో పాలి పంపులు పొందేసుకుంటాం. అలా చేస్తాం. మనం ఎప్పుడైనా కొన్ని కండిషన్స్ వచ్చినప్పుడు ఎందుకు ఇప్పుడు ఈ ఫంక్షన్లు అవి వస్తాయి కదా, ఆ పిల్లలు పెద్దవారు అయినప్పుడు ఇలాంటివి కూడా అన్యుల ఆచారాలు చేసేస్తాం. మనం గమనించవలసింది, గుర్తించవలసింది అది ఏమిటంటే అతడు ప్రత్యేకతను కోరుతున్నాడని మొదటే రాశాము ఇక్కడ. తన ప్రజలు ప్రత్యేకంగా ఉండవని దేవుడు. ఏమండి మా బంధువులు ఎలా చేయమన్నారండి, మా చుట్టాలు ఎలా వదిలేసుకుంటామండి, మా ఇరుగు పొరుగు వారిని ఎలా వదిలేసుకుంటామని నువ్వు అంటున్నావు కదా, అది నీకు సంబంధించింది, దేవుడికి సంబంధించింది కాదు. నువ్వు మళ్ళీ దాంట్లో దేవుని కూడా పెడతావు. దేవుడి చిత్తం లేకుండా ఇలా జరుగుతుందండి అని అంటావు. అందరినీ అందులో తోసేస్తావు. మొత్తం బ్రతుకుతున్న వారిని కూడా లోపలికి లాగుతావు. అదండి. ఒకవేళ కొంతమంది పాస్టర్స్ లేదా ఉపదేశకులు వాళ్ళు నచ్చినట్లుగా చెప్తారండి. అలాగ చేసేవచ్చు, ఇలా చేసేవచ్చు, అవి తినవచ్చు, ఇవి తినవచ్చు. మరి ఇంకా వాళ్ళ ఇష్టం అంతే. బైబిల్ చూడండి, బైబిల్ చదవండి, బైబిల్ ఏం చెప్పిందో అది చెయ్యాలి. లోకం మనల్ని నడిపించకూడదు. మీ అత్తయ్యో, మీ మామయ్యో, మీ ఊరువారో, మీ బంధువో, మీ ప్రెసిడెంటో వచ్చి ఈ ఆత్మీయ జీవితంలో చేయి పెట్టకూడదు, దాన్ని పాడు చేయకూడదు. నువ్వు నిలబడాలి. నువ్వు ప్రత్యేకమైన వాడివి, ప్రత్యేకమైన జనాంగం నువ్వు. అందుచేత సీనాయి వద్ద వారు ఒక ప్రత్యేక జనాంగంగా దేవుడి చేత ప్రమాణం చేయించుకొని బయటకు వచ్చారు, బయట ఉన్నారు. వీరు మిగతా దేశాలన్నిటికన్నా భిన్నమైన వారు. అప్పటికి చాలా దేశాలు ఉన్నాయి, అప్పటికి కూడా ప్రజలు చాలామంది ఉన్నారు. కానీ ఇశ్రాయేల్ ప్రజలకి మిగతా ప్రజలకు చాలా తేడా ఉంది. ఇంకొక విషయం చెప్తున్నాను. ఈరోజు భూమి మీద బోల్డ్ అనే సంఘాలు ఉన్నాయి, కానీ బైబిల్లో ఉన్న సంఘము మిగతా సంఘాలు వేరు. అది మీరు తెలుసుకోండి, మీరు నేర్చుకోండి. ఏ సంఘం ఉందో అందులో మీ జీవితాన్ని కొనసాగించండి, అంతే. చదవండి, ఒకసారి వినండి, జాగ్రత్తగా పరిశీలించండి. బైబిల్ దగ్గర కూర్చోండి. పాస్టర్ గారు సూటు బూటు వేసుకున్నారు, ఫ్లైట్లో తిరుగుతున్నారు కాబట్టి ఆ సంఘమే రైట్ అనుకోకండి. 1,000,000 మంది వెళ్తున్నారు, 1,00,000 మంది వెళ్తున్నారు కాబట్టి అదే అనుకోకుండా, అవును ఇది వాస్తవమేనా, ఇది బైబిల్లో ఉందా, ఈ బోధ బైబిల్లో ఉందనేది మీరే చూసుకోవాలి. ఎందుకంటే వింటున్నది మీరు కాబట్టి. ఖచ్చితంగా ఉండాలి. కలగూర ఉండకూడదు, కలగబులగం చేయకూడదు. అక్కడ పెట్టేసి ఆ పెళ్ళి అయినంత వరకు జాగ్రత్తగా ఉండడం, పెళ్ళిలో మళ్ళీ ఏదో చేసేయడం, మళ్ళీ వచ్చేయడం, లేకపోతే ఇంకా మెచ్యూర్ ఫంక్షన్లు అవి చేసేయడం, మళ్ళీ వచ్చేయడం, అవన్నీ కలగబులగం. ఇదంతా కూడాను నీకు ఇష్టం లేదనుకో, మీ నలుగురు కూర్చొని, మీ పిల్లలు కూర్చొని, మాకు నీతో ఇష్టం లేదు నాయనా, మేము ఉండలేకపోతున్నామని నువ్వు లోకంలోకి వెళ్ళిపోవడం మరి ఎందుకు? ఇక్కడికి వచ్చి మాత్రం మిగతా వారిని ఎవరిని కలుషితం చేయొద్దు దయించి. మీకు ఇప్పుడే చెప్తున్నాం, తర్వాత కూడా అదే. మీ పిల్లల జీవితాల్ని కలుషితం చేసేకండి, కలగబలగం చేసేకండి, పాడు చేసేకండి. మీరు మళ్ళా దాన్ని నీతి అనుకోకండి, అది నిజాయితీ అనుకోకండి. ప్రార్థన ఎవరు చేసినా దేవుడు వింటాడు. సత్యమైన విషయాలుగా ఆలోచించండి. నేను ఇలా ఉన్నాను కాబట్టి ఇది రైట్ అనేసుకోకండి. మనం చదువుతున్నది గ్రంథంలో ఉందా లేదో చూడండి, ఒకసారి ఆలోచించండి, గమనించండి. పిల్లలకు నేర్పించండి, నీతి న్యాయాలు నేర్పించండి, సత్యం నేర్పించండి, అబద్ధం నేర్పించకండి దయించి. ఈ జీవితం ఎంత ఉంటుంది, మహా అయితే మరొక 20-30 సంవత్సరాలతో ముగిసిపోద్ది. ఈ చిన్న జీవితం కోసం దేవుడు వాక్యంలో విషం కలిపికండి దయించి. దేవుని వాక్యాన్ని కలుషితం చేయకండి, దేవుని బోధను పాడు చేయకండి. అది మీకు మనందరికి ఇస్తున్న సలహా. అందుచేత దేవుడండి కండిషన్ పెట్టాడు. నేను ప్రత్యేకంగా ఉండమన్నాను, మిమ్మల్ని పరిశుద్ధంగా ఉండమన్నాను, విడిగా ఉండమన్నాను, ఇది ఖచ్చితం. ఏమైనా తేడా వచ్చిందంటే నేను ఒప్పుకోను అన్నాడు దేవుడు. దానికి ఈ చరిత్ర అంతా ఆధారం. ఇక్కడి నుంచి మీరు చరిత్ర చదివారు అనుకోండి, ఈ చరిత్రలోని మీకు ఇదంతా చదివితే ఎప్పుడైతే వాళ్ళు త్రోవ తప్పిపోయారో వాళ్ళందరినీ విసిరేశాడు. లేరు మరి తర్వాత వాళ్ళు ఉండరు ఎక్కడను.
రేపొద్దున్న మనలో కూడా అలా జరిగితే మనం కూడా పరలోకంలో పరదేశంలో ఉండం, వేరే చోటుకి వెళ్ళిపోతాం. అదే విషయం. అంచేత వాళ్ళతో చెప్తున్న మాట ఏమిటంటే ఇలా అంటున్నాడు. ఏమన్నాడు అతను చూడండి ఒకసారి. సీనాయి దగ్గర చేసుకున్న తర్వాత ఆ ప్రత్యేకతను మరియు పరిశుద్ధతను మరియు పరిశుద్ధతను ఏం చేయాలి? వాళ్ళు తప్పక అనుసరించవలెను, తప్పక అనుసరించి ఉండాలి, అనుసరించి ఉండవలెను అని చెప్పాడు. ఉండవలెను. అప్పుడు దీనికి మనం చూద్దాం. 9వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము చదువుతాను. 6-9 వచనాలు చూడండి. ఒకసారి అందరూ చూడండి. మీ దగ్గర రెడ్డింగ్ పెన్ అయినా గ్రీనింగ్ పెన్ ఉంటే గీత గీసేసుకోండి. అది సొలొమోను మహారాజుతో చెప్తున్న మాటలు. 9వ అధ్యాయము 6-9 వచనాలు. అయితే ఇప్పుడు నేను చదువుతున్నాను చూడండి. మీరే కానీ మీ కుమారులే కానీ ఏ మాత్రమైనను, చూడండి, ఏ మాత్రమైనను అన్నాడు. అంటే కొంతమంది క్రీస్తు సంఘంలో పాస్టర్సే కొంతమంది ఏం చేస్తారంటే అలాగే ఇలాగ ఏదైనా పర్వాలేదు అనేస్తారు. ఏ మాత్రమైన తేడా రాకూడదు. ఏ మాత్రమైనను ఏమన్నాడు ఇప్పుడు? ఏ మాత్రమైనను నన్ను వెంబడించటం మానేసి నేనిచ్చిన ఆజ్ఞలను కట్టలను అనుసరించకుండా ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడలా అన్నాడు. నేను ఎంతో మిమ్మల్ని కష్టపడి మిమ్మల్ని అద్భుతాలు చేశాను. ఎన్ని అద్భుతాలు చేశాడండి ఐగుప్తులోని? 10 అద్భుతాలు. అవి ఎవరు చేయగలరా ప్రపంచంలోని? ఎర్ర సముద్రాన్ని పాయలు ఎవరు చేయగలరు చెప్పండి? ఏమండి, ఏం చేయగలరు అలాంటి అద్భుతాలు? అంత అద్భుతమైన శక్తి నాలో ఉంది. నేను సర్వశక్తిమంతుడని నిరూపించాను. కాబట్టి ఇన్ని చేసిన తర్వాత మిమ్మల్ని ఆ యొక్క దేశంలో నుంచి నా కొరకు నేను తెచ్చుకున్నాను ప్రజలుగా చేసుకోవడానికి. మిమ్మల్ని తీసుకొచ్చిన తర్వాత మీ కుమారులు కానీ మీరు కానీ ఏమాత్రమైనా కొద్దిగా తేడాగా ప్రవర్తించారనుకోండి, నన్ను విడిచిపెట్టేసి నా ఆజ్ఞలను విడిచిపెట్టి మీరు నడుచుకుంటే, అప్పుడు 7వ వచనంలో చెప్తున్నాడు, నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీక వారిని నిర్మూలం చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేస్తాను అన్నాడండి. సొలొమోను దేవాలయం కట్టి ప్రార్థన చేశాడు. ఏమని అంటే, నాయన ఈ దేవాలయంలోకి రా, నీ మహిమ ఉంచని. నేను ఉంచుతాను, కానీ ఈ దేవాలయానికి వచ్చిన ఎవరైనా త్రోవ తప్పారా ఈ దేవాలయమే ఉండదని చెప్పేశాడు. ఉండదన్నాడు, త్రోసేస్తానన్నాడు. అప్పుడు అంటున్నాడు, కొట్టివేస్తాను. ఇశ్రాయేలు సర్వజనముల్లో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడతారు. ఈ మందిర మార్గమును వచ్చువారందరూ దాన్ని చూచి ఆశ్చర్యపడి ఈసీ అని యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఇలాగును ఎందుకు చేసిందని అడగ్గా, అప్పుడు 9వ వచనం, జనులు ఇట్లా అంటారట, ఏమని? ఐగుప్తు దేశములో నుండి తమ పితరులు రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడచి ఇతర దేవతలను ఆధారం చేసుకుని కొలిచి పూజించుచు వచ్చిరు కనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాడు అని అనుకుంటారు. అది విషయం అర్థమైంది కదా? అదండి, దేవాలయం పాడైపోయింది, దేవాలయం నష్టపోయింది. అందుకే వారికి ముందుగా ఈ కండిషన్ చెప్పేశాడు దేవుడైన యెహోవా. అప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూడండి. అంటే వాళ్ళు అలా ఉండాలని అని చెప్పాడు. కానీ ఒకటి నెంబర్ 1 ఇందులో స్మాల్ 1 లేకపోతే వారు ఏం చేశారు? తర్వాత వారు తిరుగుబాటు చేసి దేవుణ్ణి విడిచి ఇతర దేవతల వైపు వెళ్ళిపోయారు. మరలిరి వెళ్ళిపోయారు అందరూ. ఇంత దేవుడు చెప్పిన తర్వాత వాళ్ళు చేసిన పని చూడండి. వారు తిరుగుబాటు చేసి దేవుణ్ణి విడిచి ఇతర దేవతల వైపు వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంగతి ఏమిటో తెలుసండి. అప్పుడు జరిగిన ఒక సంగతి చూడండి. అప్పుడు అప్పుడు హోషియా అనే రాజు పరిపాలిస్తున్న కాలంలో క్రీస్తు పూర్వం 722 సంవత్సరంలో ఇశ్రాయేల్ అందరూ కూడా జైల్లోకి వెళ్ళిపోయారు. కాలము హోషియా రాజు పేరు, కాలం క్రీస్తు పూర్వం 722, చెర అషూరు చెర. చూడండి, ఇది రాజు పేరు హోషియా రాజు. సంవత్సరం క్రీస్తు పూర్వం 722. ఎవరు వచ్చి తీసుకెళ్ళిపోయారు వారిని? అషూరీలు వచ్చి తీసుకెళ్ళిపోయారు. అదండి, గమనించండి. అంటే దేవుడు ఏదైనా చెప్తే జరుగుతుందా జరగదా? ఎంత శాతం జరుగుతుంది? 100% అంతే. నేను ముందే చెప్పాను, ఎవరైనా వేరుగా వెళ్ళిపోతే, తిరుగుబాటు చేస్తే, నా ఆజ్ఞలు పాటించకపోతే నేను మిమ్మల్ని ఉంచను అన్నాడు. అప్పుడు ఈ ఇశ్రాయేల్ ఎన్ని మొత్తం అంటే 10 గోత్రాలు. మొత్తం ఇశ్రాయేల్ ఎన్ని గోత్రాలండి? 12 గోత్రాలు కదా. 12 గోత్రాల్లో 10 గోత్రాలు అషూరు చెరకు వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళిపోయారంటే క్రీస్తు పూర్వం 722లో వెళ్ళిపోయారు. అది బైబిల్లో ఉంది. ఎందుకు వెళ్ళారు? కారణం ఏమిటి చెప్పండి? కారణం ఏమిటి? దేవుడు కోరికేటి చెప్పండి అమ్మా. తన ప్రజలు ప్రత్యేకంగా ఉండవాలని దేవుడు ఎల్లప్పుడూ కోరుచున్నాడు. సీనాయి కొండ దగ్గర దేవుడు వారికి ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు నాకు ప్రత్యేకమైన జనాంగం, ప్రత్యేకమైన సొత్తు అన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ముందుగా చెప్పేశాడు, మీరు నా వైపు కాకుండా ఇతర దేవతల వైపు ఎప్పుడైనా తిరిగారా, మీ రోజులు మళ్ళీ మారిపోతాయి, మీకు కష్టాలు వచ్చేస్తాయి, మీరు ఆపదల్లో పడిపోతారు, మీరు నష్టపోతారు, మిమ్మల్ని నేను పట్టించుకోను అని అంటే, వాళ్ళు అతని మాటను అంతటి పక్కన పట్టేసి త్రోసేసి వారు నచ్చినట్లుగా ఇతర దేవతలను పూజించుకున్నారు. హోషియా కాలంలోని అందరూ చెరలోకి వెళ్ళిపోయారు. వీళ్ళు మళ్ళా తిరిగి రాలేదు, అందరూ చచ్చిపోయారు. అది దేవుడికి కోపం రానివ్వకూడదు. మనము మన పిల్లలు ఎప్పుడు క్రీస్తు సంఘంలోనే ఉండాలి. అది ఎప్పుడు మీ జీవితం అంతా కూడా బైబిల్ బోధ, అది బైబిల్ సత్యం. అది నా జీవితం, మన జీవితాలు ఏమైనా తేడా వచ్చాయనుకోండి, ఏం జరుగుతుంది? అషూరు చెరకు వెళ్ళిపోయారు. ఇంకా 2 గోత్రాలు ఉన్నాయి కదా, ఆ 2 గోత్రాల సంగతి చూడండి. 2 గోత్రాలు. యోధావారు క్రీస్తు పూర్వం 3 సార్లు ప్రత్యేకంగా, ఎప్పుడెప్పుడంటే 606 క్రీస్తు పూర్వం 2 గోత్రాలు, 2 గోత్రములు. రాజైన సిద్కియా యోధా రాజు క్రీస్తు పూర్వం 606, 597, 586 3 సార్లు వచ్చి దండించుకుని వెళ్ళిపోయాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. 3 దఫాలుగా. ఎవరు తీసుకెళ్ళిపోయారు? బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు. ఏ చెరకు వెళ్ళిపోయారు అంటే వీళ్ళు బబులోను చెర, వీళ్ళు వెళ్ళిపోయారు. ఇలాగా ఈ 2 గోత్రాలు ఈ చెరలో ఉన్నారు. ఈ 10 గోత్రాలు ఈ చెరకు వెళ్ళిపోయారు. చెర అంటే దాసులుగా వెళ్ళిపోయారు, ఖైదీలుగా వెళ్ళిపోయారు. ఆ 10 గోత్రాల వారు మరి వచ్చినట్లుగా బైబిల్లో ఉండదు. వీళ్ళు 3 దఫాలుగా వెళ్ళారు. 2వ రాజుల గ్రంథంలో ఉంటుంది, మీకు చూస్తే ఒకసారి చూడండి. మీకు 2వ రాజుల గ్రంథము చివరి అధ్యాయాల్లోని మనం చూసినట్లయితే, నేను చెప్తాను, మీరు ఆ దఫాలు చూసుకోండి ఒకసారి. 24వ అధ్యాయం తీయండి ఒకసారి అందరూ. అంటే ఉన్నాయి, మనం అదంతా దానికోసం చదవట. పాఠం ఏంటంటే ప్రత్యేక జనాంగం. 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. యెహోయాకీము దినములలో బబులోను రాజైన, పేజ్ నెంబర్ 331. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చెను.
యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏండ్లు సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేయగా, యెహోవా అతని మీదకిని అతని సేవకుడైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యోధా దేశం నాశనం చేయుటకే దాని మీదకిని కల్దీయుల సైన్యములను, సిరియన్ల సైన్యములను, మోయాబీల సైన్యములను, అమ్మోనీయుల సైన్యములు రప్పించెను. అది మొదటి దఫా. రెండో దఫా చూడండి, 8వ వచనం. యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. యెరూషలేము వాడిని ఎల్నాతాను కుమార్తెయగు నేస్తే ఆయన తల్లి. 9వ వచనం. అతడు తన తండ్రి చేసిన దాని అంతటి ప్రకారంగా యెహోవా దృష్టికి చెడుతనట్టు నడిచెను. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకి వచ్చి పట్టణమును ముట్టడి చేసిరి. 10వ వచనంలో ఉంది రెండో దఫా. 25వ అధ్యాయము 1వ వచనం. అతని ఏలుబడిలో 9వ సంవత్సరం మందు 10వ మాసం 10వ దినమందు బబులోను రాజు నెబుకద్నెజరును అతని సైన్యమంతయు యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దెబ్బలు కట్టిరి. ఆ విధంగా మూడోసారి వచ్చి మొత్తం తీసుకెళ్ళిపోయి కాల్చేశారు. 9వ వచనం చూడండి. యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్పించెను. అక్కడితో అయిపోయింది. ప్రాకారాలు పడగొట్టేశారు, కాల్చేశారు. ఏమీ లేకుండా అయిపోయిందండి. అది నాశనం. ఇలా జరిగింది కదా. ఇక్కడ ఒక సంగతి ఉంది, మరొకటి చెప్పాలి. ఏంటంటే, మీకు మామూలుగా మ్యాప్లో చూసినట్లయితే ఇలాగా యోర్దాన్ నది ఉంటుంది, గలీల సముద్రం ఉంటుంది, ఇలా యోర్దాన్ ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా కనాను. ఈ ఇశ్రాయేల్ పైన ఉంటారు. వీళ్ళని అష్షూరీయులు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అష్షూరీయుల్లోని 5 జాతుల వారు ఏం చేస్తారంటే, అష్షూరీయులు అంటే అన్యులు వచ్చి ఇక్కడ నివసిస్తారు. కొంతమంది అష్షూరీయులు ఇక్కడి నుంచి వచ్చి అన్య జాతులు నివసిస్తారు. ఇది ఎవరికి ఇచ్చిన దేశం? ఇది దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దత్త దేశం. కానీ ఇందులో ఎవరు వచ్చి నివసిస్తారంటే అష్షూరీయులు నివసిస్తారు. ఈ అష్షూరీయుల్లో కొంతమంది ఇశ్రాయేలు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇలా పెళ్ళిళ్ళు చేసుకొని పుట్టిన పిల్లలే ఎవరంటే సమరీయులు. అది అలా వచ్చారు సమరీయులు. యేసుప్రభు ఉన్న కాలంలో సమరీయులు ఉన్నారా లేరా? ఉన్నారు. ఈ సమరీయులు ఈ మధ్యలో ఉంటారు. ఈ కిందన యోదయ ఉంటుంది, ఆ పైన గలిలియా ఉంటుంది. యోదయ, గలిలియా. అది ఈ మధ్యలో ఉన్న ప్రాంతాన్నే సమరయ అంటారు. సమరియను ముందు ఏమనేవారంటే సోమ్రోన్ అనేవారు. అంటే ఇక్కడ విషయం ఏం మనం ఆలోచిస్తున్నామంటే, ఎంతో ప్రత్యేకంగా దేవుడు చేసి సీనాయి కొండ దగ్గర వారితో నిబంధన చేసుకుని అన్నీ చెప్పిన తర్వాత వారి జీవితంలోని ఇలాంటి సంఘటనలు జరిగాయి. కారణం ఏమిటో తెలుసండి? వారు ప్రత్యేకంగా ఉండమని దేవుడు గట్టిగా కోరుకున్నా కూడా వారు తిరుగుబాటు చేశారు. కాబట్టి వారి ఇంట్లోకి అన్యులు వచ్చేసారు. ఇక్కడికి వచ్చేసారు అన్యులు, సమరీయులు వచ్చేసారు. సమరీయులు అంటే ఎవరో కాదు, వాళ్ళు వీళ్ళు కలిసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వారికి పుట్టిన పిల్లలు సమరీయులు. ఈ విషయం మనకి పుస్తకంలోని మనం చూసినట్లయితే ఒకసారి చూడండి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము, పేజీ నెంబర్ 399. చూడండి, ఒకసారి చూడండి. 9వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము మనం చూసినట్లయితే వాళ్ళు పెళ్ళిళ్ళు ఎవరెవరు చేసుకున్నారంటే 10 గోత్రాలు వారితో కలిసి చేసేసుకొని అప్పుడు అలాంటి వారు సమరీయులుగా పిలువబడ్డారు. 9వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాను చూడండి. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యోబుసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక, చూడండి, తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములు తామే చేయొచ్చు, వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులను తీసుకొనుచు
పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొని వారేరి ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండరని చెప్పిరి. చూసారండి ఎంత ఘోరం జరిగిపోయిందో. ఒక్కోసారి మనం విశ్వాసంగా ఉంటాం చర్చిలోని, కానీ ఇలాంటి పనులు చేస్తాం. చాలా తప్పు కదండి. ఇప్పుడు ఎజ్రా ఆ దగ్గరికి వచ్చి చెప్తున్నారు ఈ విషయాలన్నీ. ఇగో చాలామంది పెద్దల్లోనే ఉన్నవాళ్ళు కూడా, ప్రజల్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ అన్యుల పిల్లల్ని పెళ్ళి చేసేసుకున్నారని చెప్తూ ఉన్నారు. అప్పుడు అతని కోపం వచ్చి ఏం చేశాడు తెలుసండి? చూడండి 9వ వచనం, 9వ అధ్యాయం 3వ వచనం. మనమైతే ఏం చేయలేం. ఏం చేస్తాం మనం? ఏమని అంటే మళ్ళీ కోపడతారు. ఇప్పుడు చూడండి అతను ఏం చేశాడు? నేను ఈ సంగతి విని నా వస్త్రము పై దుప్పటిని చింపేసుకున్నాను. చీ 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 చీ, ఎంత ఘోరమా! ఇలాంటి ఘోరమైన పనులు చేస్తారు ఎవరైనాను. మనకి ఇవన్నీ కామన్ అయిపోయాయి. ఇప్పుడు మనం అక్కడ ఇక్కడ 2 చోట్ల గొడుగు పెట్టేస్తాం మామూలుగా. మళ్ళీ మనకి ఏదో తెలిసినట్టుగా చాలా విషయాలు మాట్లాడేస్తాము. ఎంత ఘోరం అండి. నీకు బైబిల్ అర్థమైందా? అసలు వాక్యం అంటే తెలుసా? తెలిసినట్టుగా మాట్లాడేస్తావా? బాధపడ్డాడు. ఎజ్రా చింపేసుకున్నాడు బట్టలన్నీ. ఎందుకంటే అసలు ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండటానికే ఆ దేవుడు మోషేని పంపించాడు. ఆ ఐగుప్తులో మీరు ఉండకూడదని బయటకు తీసుకొచ్చాడు. ఒక పెద్ద దేశాన్ని ఇచ్చాడు, అందమైన దేశాన్ని. మీరు ప్రత్యేకంగా ఉండాలి, వాళ్ళతో అసలు కలవకూడదు, వారితో మీరు ఉండకూడదు. కానీ ఇక్కడ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా పుట్టేశారు. వాళ్ళే సమరీయులంటే, వాళ్ళే సమరీ. అప్పుడు అతను చేసిన పని చూడండి. ఏం చేశాడు? తన తల వెంట్రుకలు, తన గడ్డపు వెంట్రుకలు పెరికేసుకొని విభ్రాంతి పడి కూర్చున్నాడట. అయ్యో దేవుడా, ఎంత ఘోరం జరిగింది! మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఎంత గొప్పగా చేసుకున్నావు తండ్రి, ఇంత చెడ్డ పనులు చేస్తారా అని కలిసిపోయినందుకు బాధపడుతున్నారు. ఈరోజు మనకు ఆ విషయాలు ఏమీ తెలియట్లేదు అసలు. సామాన్యంగా నవ్వుకుంటున్నాం, ఎక్కడ జరగలేదులే అనుకుంటున్నాం, ఏం చేస్తాంలే అనుకుంటున్నాం. కానీ మనకు మాత్రం పరలోకం కావాలి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ప్రత్యేకపరిచింది ఎందుకు? ఒకవేళ నువ్వు క్రీస్తు సంఘంలో చేర్చబడ్డావు ఎందుకు? ఏం చేద్దామని? ఇతర సంఘాలు ఏం చేస్తున్నా అవన్నీ చేసేద్దామనా? అది చెప్పబడలేదే గ్రంథంలోని, ఎక్కడాను చెప్పబడలేదే. అందుకు ఎజ్రా బాధపడి గడ్డపు వెంట్రుకలు పెరుక్కున్నాడు, తల వెంట్రుకలు పెరికేసుకొని బట్టలు చింపుకొని. అప్పుడు ఏం చేశాడు చూడండి. ఆ తర్వాత 4వ వచనం. పట్టబడిన వారి అపరాధములు చూచి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. భయపడిన వారందరూ. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చున్నాను. అలా కూర్చునిపోయాను. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా ముఖం నీ వైపు ఎత్తుకుంటూ సిగ్గుపడుతున్నానయ్యా. మనకు వాళ్ళే ఇప్పుడు నాయకులు, వాళ్ళే లీడర్స్. ఏమా ఎలాగైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, పర్వాలేదు. నా జీవితం నేను ప్రభువుని నమ్ముకున్నానండి, యేసుప్రభుని నమ్ముకున్నామండి అని చెప్పేయటం ఎలాగైనా ఓకే, అంతే. నువ్వు దేనికి ప్రత్యేకపరుచుకున్నావు? దేనికోసం ఉన్నావు అసలు చర్చిలోన? మళ్ళీ వాళ్ళు మంచివాళ్ళు ఏమండి? మీ భౌతికమైన పనులు చేసినంత మాత్రాన మంచివాళ్ళు అయిపోరండి. వాళ్ళు చేసిన కీడు ఎంతో తెలుసా? దేవాలయం మీద ఎంత కీడు చేశారో చూసారా? ఈరోజు కూడా మనలో కూడా ఎవరైనా ఎంత కీడు చేస్తున్నావో నీకు అర్థమైందా? క్షమించమనంటే దేంట్లో క్షమించాలండి? బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే క్షమించమని ఎక్కడుంది బైబిల్లోని? తెలియక ఏదైనా పాపం చేస్తే, నాకు తెలుసు నేను ఇలాగే చేస్తాను, ఎవరు నన్ను ఏమనగలరు అంటే, ఇప్పుడు నిన్ను ఎవరు ఏమనరు. రేపొద్దున్న దేవుని చేతిలో పడిపోతాం. అప్పుడు నిన్ను కాపాడడానికి ఎవరు రారు అక్కడికి. నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, కానీ నువ్వు వెచ్చని స్థితి నీకు ఉండకూడదు, నాకు ఉండకూడదు.
ఉండకూడదు. ఏడ్చాడు 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 ఎజ్రా. ఏడ్చి తర్వాత ఒక పని చేశాడండి. వాళ్ళందరినీ విడిచిపెట్టేమన్నాడు, ఆ భార్యలందరినీ కూడా. వాళ్ళందరినీ వేరు చేశాడు కోప్పడి. అంత పౌరుషం అండి వాళ్ళకి. బైబిల్లో ఉన్న విషయాలు అవి. కాబట్టి దేవుడికి సొలొమోను ప్రార్థన చేస్తూ అంటున్నాడు, అయ్యా ఈ దేవాలయంలో నీ మహిమ ఉంచంటే ఉంచుతాను, మీరు ఆ ప్రత్యేకతను పరిశుద్ధతను తప్పక అనుసరిస్తారా? ఉంచుతాను. ఏ రోజైతే మీరు తిరగబాటు చేశారా ఆ రోజు ఇక్కడ మహిమ ఉండదు. అందుకే నెబుకద్నెజరు రాజు వచ్చాడు, కొట్టేశాడు, వెళ్ళిపోయాడు. ఒక అన్యరాజు దేవుని దేవాలయం మీద పడి కొట్టడం అంటే ఆ అన్యరాజుకి ఎవరిచ్చారు ఆ శక్తి అంటే ఈ దేవుడే ఇచ్చాడు ఆ శక్తి. మళ్ళా ఆయనకి వెళ్ళు అని మొత్తం అంతా అయిపోయారు, కాల్చేశారు మొత్తం దేవాలయాన్ని. ఆ దేవాలయాన్ని మళ్ళా కట్టమని చెప్పి మరి కొంతమంది భక్తులు ఉన్నారు ఇక్కడ ఈ చెరలోని. ఎవరా భక్తులు అంటే మొట్టమొదటి జెరుబ్బాబెలు ఉన్నాడు, ఎజ్రా ఉన్నాడు, నెహెమ్యా. 3 దఫాలుగా మొదట ఒక 50,000 మంది, తర్వాత ఒక 17,000 మంది, తర్వాత కొంతమంది వచ్చి అప్పుడు మళ్ళా కొత్తగా దేవాలయం నిర్మించారు. అది కండిషన్ ఏంటంటే నా కొరకు ప్రత్యేకంగా ఉండాలి. ఏమైనా మీరు తిరగబాటు చేశారా, నా వైపు ముఖం తిప్పకుండా ఇతర దేవతల వైపు ముఖం తిప్పారా, మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ జనాంగాన్ని అంతటి నేను తీసేస్తాను అన్నాడు దేవుడు. తీసేశాడు అలాగే. ఈరోజు మనం కూడా సంఘంలోకి వచ్చాం. మీరు అర్థం చేసుకోండి, మనం అర్థం చేసుకున్నాం. సంఘం అంటే పరిశుద్ధుల గుంపు, పాపుల సమూహం కాదు. ఏది పడితే అది చేస్తాను, మా పిల్లలకు మాకు నచ్చినట్లుగా పిల్లలు చేస్తాం, మాకు ఇష్టం అండి, మీకు రేట్ చేస్తారంటే నేనేం చేస్తాను, నేనేం చేయలేను. ఏడుస్తాము, బాధపడతాము, ప్రార్థన చేస్తాము. అందుకని ఏం చేస్తాం? నువ్వు పాడు చేసే దేవాలయాన్ని నువ్వు దేవాలయాన్ని పాడు చేస్తే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ తరతరాలని కానీ నా తరాన్ని, నీ తరాన్ని కూడా ఎవరిని కూడా ఏమీ ఉంచడైనా ఆ రోజు ఆయన చేతిలో మనం పడతాము. ఆ రోజు మనకి కఠినమైన శిక్ష ఆయన విధిస్తాడు. అందుచేత ప్రతి ఒక్కరము కూడా ప్రత్యేకంగా ఉండటానికి, విడిగా ఉండటానికి, పరిశుద్ధతో ఉండటానికే పిలువబడ్డాం తప్ప ఇందులో కలిపేసి వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటే ఏదైనా చేస్తే ఇదిగో నువ్వు అడుగు, ఇందులో ఉందో లేదో, ఇందులో ఉంటే చెయ్యు, మెచ్యూర్ ఫంక్షన్ అయినాను. నువ్వు ఇక్కడ వేషాలు వేసి వద్దు. చేసి ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ఈ పాస్టర్ గారు వచ్చారంటే ఏమో ఇందులో లేదు, అవేవి కూడాను లేదు. నువ్వు వేసుకొని చేసుకొని మళ్ళీ దేవాలయాన్ని పాడు చేసావనుకో, దేవాలయం పాడు చేసిన వ్యక్తిని దేవుడు క్షమించడు. క్షమించమని దేని విషయంలో అన్నాడు తెలుసండి? ఎవరైనా ఒకవేళ తప్పిపోతుంటే వాళ్ళు తెలియకపోతే, నాన్న అలా కాదు నాన్న, ఇలా చేయి నాన్న అని చెప్పాలి. కానీ ఆ పెద్దలు ఎలా చేస్తే, ఆ ప్రధానులు ఎలా చేస్తే ఎవరు చెప్తారు? పెద్దలు ఏం చేస్తారు? నడిపిస్తారు. నడిపించేవాడు చేస్తే ఏమండి, నడిపించే వ్యక్తి చేసేస్తే ఇంకేముందండి? నేనే తింటే గడ్డి ఇంకేముంది? మీరు గడ్డి తినడానికి ఇంకేముందండి? మనం చేస్తున్న పని సీరియస్గా చేయాలి, సిన్సియారిటీగా చేయాలి, యథార్థంగా చేయాలి, నిష్పక్షపాతంగా చేయాలి. చనిపోతే ఆయన కోసమే చనిపోవాలి, బ్రతికితే ఆయన కోసమే బ్రతకాలి. అంతేగాని పెంటను మనం తీసుకొని రాకూడదు లోపలికి. అది మానుకోవాలి. మనం ప్రత్యేకమైన వారం, మనల్ని అందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు, అందుకోసం మనం పిలువబడ్డాం. ఇందాక మనం కొరింథీ పత్రిక 6:14-18 అదే చదివాము. నువ్వు యాక్టర్ అయినా, నువ్వు కలెక్టర్ అయినా, నువ్వు డాక్టర్ అయినా, ఎవరివైనా ఏది చేసినా నీ కోసం బైబిల్ మార్చేసుకోకు. నీ కోసం మార్చబడదు బైబిల్. అది 3500 సంవత్సరాల వయసు గలది. అది జీవవాక్కు, అది సత్యవాక్కు, అది ఎల్లప్పుడూ ఉండే వాక్కు. ఆ వాక్కుని నేనైనా మీరైనా ఎవరైనా ప్రపంచంలో మార్చడానికి అవకాశం లేదు. ఆ రోజు వాళ్ళతో ఖచ్చితంగా చెప్పాడు సొలొమోన్తో, సొలొమోనా నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను, కానీ ఎవరైనా కానీ కొద్దిగా తిరిగారా నేను ఊరుకోను, వారిని అందరినీ తీసుకెళ్ళి
ఎక్కడో పడేస్తానన్నాడు. అష్షూరు చెరకి 10 గోత్రాలు పంపించాడు. ఆ 10 గోత్రాల వారు ఏమైపోయారో తెలియదు. బైబిల్లో మన వారు కనబడరు అక్కడి నుంచి. 2వ రాజుల గ్రంథం అయిపోయిన తర్వాత ఇశ్రాయేల్ సంగతి మరి ఉండదు, 10 గోత్రాల సంగతి ఉండదు. ఇంకా మీరు అనుకోవచ్చు 2 గోత్రాలను ఎందుకు ఉంచాడంటే, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు 12వ అధ్యాయంలో. అబ్రహామా, నీ సంతానం ద్వారా భూలోక వంశాలన్నింటినీ ఆశీర్వదిస్తానని చెప్పాడు. అందుకోసం యోధా గోత్రాన్ని మిగిల్చుకున్నాడు ఆయన, అంతే. లేకపోతే యోధా గోత్రం కూడా వెళ్ళిపోతుంది. అందుకు ఉంచాడు దేవుడు, లేకపోతే ఉండదు. ఆ 12 గోత్రాల సంతానం అంతా కూడా ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కండిషన్ తప్పిపోతే నువ్వెంత సేవ చేసినా నీకు పరలోకాన్ని ఇవ్వడు. చివరిలో పాపాలు చేస్తాను, పరలోకం ఇంతవరకు చేశాను కదయ్యా, మరి లాస్ట్లో ఎంజాయ్ చేస్తానంటే నీకు పరలోకం లేదు నాయనా అని అంటాడు ఆయన. నువ్వు చివరి వరకు, చనిపోయే రోజు వరకు కూడా పరిశుద్ధంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, కలవకుండా ఉండాలి, విడిగా ఉండాలి, అంతే తప్ప నాకు కొద్ది రోజులు మరి ఏడ్ చేస్తామంటే తప్పదండి చేశానంటే దేవుడు అంటాడు, అమ్మా తెలిసి చేసావా తెలియకుండా చేసావని అడుగుతాడు. తెలిసే చేశాను, నాకు ధైర్యం ఎక్కువ అని అంటే నిన్ను శిక్షించక మానడు. అది మనం గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో ఒక ప్రత్యేకమైన జనాంగంగా వారు ఉన్నారు. ఆ తర్వాత చూడండి ప్రియులారా, వారు తిరిగి వచ్చారు. దేవుడు యోధా వారిని క్షమించాడు. ఎందుకు క్షమించాడు అంటే, వారిలో మారు మనసు వచ్చింది. ఆ బబులోను చెరలో ఉన్నప్పుడు కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని బట్టి మళ్ళా తిరిగి రావటం జరిగింది. ఎప్పుడు వచ్చారు తిరిగి అంటే, క్రీస్తు పూర్వము 536లో జెరుబ్బాబేలు నాయకత్వంలో 50,000 మందితో వచ్చారు యూదులు. యెరూషలేముకు మళ్ళా వచ్చారు. రెండో దఫా క్రీస్తు పూర్వం 458లోని ఎవరితోనంటే ఎజ్రాతో 1700 మంది వచ్చారు. మూడోసారి నెహెమ్యాతో మరికొంతమంది క్రీస్తు పూర్వం 445లో తిరిగి వచ్చారు. మారు మనసు పొందిన తర్వాత తిరిగి వచ్చారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే అప్పుడు ఇదంతా ఎందుకు జరిగిందంటే, వాళ్ళు ఇన్ని కష్టాలు పడడానికి కారణం ఏమిటంటే, ఆ ప్రత్యేకతను పరిశుద్ధతను వాళ్ళు అనుసరించకపోవటం వల్ల కష్టాలు వచ్చే వాళ్ళకి, అంతే. కాబట్టి మొదట పితరుల యుగంలో ప్రత్యేకత ఉందా లేదా, ప్రత్యేకించుకున్నాడు లేదా, ప్రత్యేకించుకున్నాడు. ప్రత్యేకంగా ఉండాలి, విడిగా ఉండాలనుకున్నాడు. మోషే ధర్మశాస్త్ర యుగం అంతట్లో కూడా మనకి అది కనబడుతుంది. ఆ తర్వాత కొత్త నిబంధన కాలం, లేకపోతే దాన్ని ఏమంటారంటే ధర్మశాస్త్ర కాలం అయిపోయిన తర్వాత వచ్చిన కాలం క్రైస్తవ కాలం. ఈనాటి కాలంలో కూడా ప్రత్యేకతను కోరుకుంటున్నాడు. అది ఎలా కోరుకుంటున్నాడు అనేది వచ్చే వారం మనం చూద్దాం. అది అంటే ఒక ప్రత్యేక సంఘం ఇప్పుడు ఉంది భూమి మీద. ఆ ప్రత్యేక సంఘం గురించి వచ్చే వారం మనం ఆలోచన చేద్దాం. అంటే అన్నిటితో కలిసేది కాదు, ప్రత్యేకమైనది. కాబట్టి మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే, ప్రియమైన వాళ్ళారా, తన ప్రజలు ఎలా ఉండాలి ఆయనకి. అందుకే మనం చదివాం కదా, విశ్వాసికి అవిశ్వాసికి లేదు సంబంధం, క్రీస్తుకి బెలియాలకు సంబంధం లేదు, వెలుగుకి చీకటికి పొత్తు లేదు, పొత్తులు పెట్టుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న మనమందరం కూడా వెలుగు, మనము క్రీస్తు సంబంధులం, మనము విశ్వాసులము, మనము అందరం కూడా ప్రత్యేకమైన వారం. మనల్ని యేసుప్రభువు వారు కొనుక్కున్నారు, మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మనమందరం ఉందాము. వచ్చే వారము ఒక ప్రత్యేక సంఘముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయాన్ని మనం ఆలోచిద్దాము. అందరికీ వందనాలు.